మా మీద మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. విద్యార్థులందరికీ మీరు కొత్త కోర్సులోకి వచ్చినందుకు, అదే ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కొత్త ఉత్సాహంతో వచ్చి ఉంటారు. కొత్త కోర్సులోకి, కొత్త చోటుకి, అది ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చి ఉంటారు. ప్రొఫెషనల్ కోర్స్ అంటే నెక్స్ట్ పార్ట్ ఈస్ ద లైఫ్, ఎంటరింగ్ ఇన్ టు ద లైఫ్. ఈ కోర్స్ అయిన తర్వాత ఉద్యోగంలో ఏదో ఒక లైఫ్లో ఎంటర్ అవుతారు, అందుకనే ప్రొఫెషనల్ కోర్స్. సో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అయితే మీరు ఈ నమ్మకం ఎంతగా ఉంది అంటే, మేము ఏమి అడ్వర్టైజ్మెంట్ అయిపోయినా, ప్రమోషన్ చేయకపోయినా అన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి. అన్ని ఆల్మోస్ట్ 100% సీట్స్ ఫిలప్ అయ్యాయి. చాలా కాలేజీల్లో 20-30% ఖాళీలు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఇక్కడ మాత్రం 100% సీట్స్ ఫిలప్ అయిపోయినాయి. అంత నమ్మకంతో మీరు చేర్చారు మీ బిడ్డలు. మరి మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఎందుకు ఈ నమ్మకం వచ్చింది అంటే, మీ చుట్టుపక్కల ఎవరో ఇక్కడ చదివి బాగా అయి ఉంటారు, ప్లేస్మెంట్ అది వచ్చి ఉంటుంది, ఉద్యోగం వచ్చి ఉంటుంది, అది చూసుంటారు. లేకపోతే ఈయన 45 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఏ పొరపాటు కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఒక రకమైన విజ్ఞానం అంటే, నా పేరంటే ఆ నమ్మకంతో చేర్చుంటారు. ఈ రెండు కారణాలతో ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు. కానీ మీరు ఇక్కడ రావడానికి ఇంతకంటే బలమైన కారణాలు ఉన్నాయి. అది అంటే మీకు బయటకు తెలియదు. సో ఎందుకు వచ్చి ఉంటారు అంటే, ఈ కాలేజీకి ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ మొదటి 1-2 స్థానాల్లో యూనివర్సిటీ ఫలితాల్లో ఉంటుంది. మొత్తం JNTU కాకినాడ యూనివర్సిటీలో మొదటి 2-3 స్థానాల్లోనే ఉంటుంది. అంత డీటెయిల్స్గా తెలిసి ఉండదు. ఏదో పక్కన అమ్మాయికి ఉద్యోగం వచ్చింది కాబట్టి మనం కూడా ఇక్కడ చేరిస్తే బాగుంటుంది అనుకుంది. అదొకటి. రెండవది, ఈ ప్రత్యేకంగా మీరందరూ కోరుకునేది, పిల్లలు కోరుకునేది ఉద్యోగాలు రావటం. ఉద్యోగాలు కూడా ప్రతి సంవత్సరం 80-85% విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ సంవత్సరం బాగా టఫ్గా ఉంది ఉద్యోగాలు రావటం. అంటే కంపెనీలు రిక్రూట్మెంట్ చాలా తగ్గించారు. సో అయినప్పటికీ ఇప్పటికి 60-65% దాకా వచ్చారు. ఇంకొక నెల ఇంకా రావాల్సిన రిజల్ట్స్ ఉన్నాయి. గ్యారంటీగా ఈ సంవత్సరం కూడా 80%కి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఇంత టఫ్గా ఉన్న మామూలుగా చాలా కాలేజీల్లో 30-40% మాత్రమే, మంచి కాలేజీలు అనుకున్న దగ్గర కూడా 30-40% మాత్రమే అయినాయి. ఈ సంవత్సరం విప్రో రాలేదు, ఇన్ఫోసిస్ రాలేదు, TCS తగ్గించేశారు. ఇంకా చాలా కంపెనీలు ఈ సంవత్సరం చాలా తక్కువ మందిని తీసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇప్పటికే 60% వచ్చాయి. ఇంకొక 15-20% దాకా నెక్స్ట్ 1 మంత్లో ఇంకా రావాల్సిన రిజల్ట్స్ ఉన్నాయి, దాంతో వస్తాయి. ప్రతి సంవత్సరం 80% దాకా ఫలితాలు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఒకటేమో మంచి ఫలితాలు వస్తున్నాయి, రెండోదేమో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు. అయితే ఇది రావటానికి మీరేమైనా ప్రత్యేకంగా చేస్తారా? ఇట్లా మంచి ఫలితాలు రావటానికి, ఇట్లా ఉద్యోగాలకు గ్యారెంటీగా రావటానికి మిగతా వేరే కాలేజీల కంటే మీరేమైనా ప్రత్యేకంగా చేస్తారా అనేది, ఇది అంతే లోపల కూర్చుంటే కానీ, లోపలికి వస్తే కానీ తెలియదు, బయట నుంచి చూడలేరు. ఇది అవును, చాలానే ప్రత్యేకంగా చేస్తాం. అది ఏంటి ప్రత్యేకంగా చేస్తామంటే, మొదటిది ఫ్యాకల్టీ మెంబర్స్, స్టాఫ్. సాధారణంగా చాలా కాలేజీలో సరిపడా ఉండరు, సరిపడా ఉన్నా సరే ట్రైనింగ్ లాంటిది ఉండదు. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ సరిపడా ఉండటమే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ కూడా, ఏ ఫ్యాకల్టీ PhDతో రిక్రూట్ అయినా సరే ట్రైనింగ్ అంటూ ఉంటుంది. ఒక 1 రోజులు, 15 రోజులు అట్లా ట్రైనింగ్ ఉంటుంది. అంటే బాగా ఆయన నాలెడ్జ్ ఉండొచ్చు, బాగా క్వాలిఫికేషన్ ఉండొచ్చు, కానీ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పగలరా లేదనేది చాలా ఒక 10 రోజులు, 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి బాగా చెప్పగలరంటేనే క్లాసుకు పంపించడం జరుగుతుంది. అది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. నార్మల్గా ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకుంటారు, క్లాసు పంపిస్తారు. అయితే క్లాసు పంపిస్తే వాళ్ళు సరిగ్గా చెప్పాలని లేదు. సో
బాగా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కూడా. కానీ అది అట్లాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీని నెల 2 నెలల పాటు ట్రైనింగ్ చేసి ఎంత క్వాలిటీ బాగానే ఉండొచ్చు, కానీ పిల్లలకి నాకు బాగా క్వాలిఫికేషన్ ఉంది, బాగా నాలెడ్జ్ ఉంది, కానీ పిల్లలకి అర్థం కావట్లేదు, దానివల్ల ప్రయోజనం ఏమంటుంది? సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఫ్యాకల్టీ ఉండటమే కాకుండా ట్రైన్డ్ ఫ్యాకల్టీని క్లాసుకు పంపించడం అనేది. రెండవది, సో గుడ్ ప్లానింగ్. ముందే మొత్తం ప్లాన్ చేస్తారు సంవత్సరానికి సరిపడా. మీకు ఆ ప్లానర్ షీట్స్ కూడా ఇస్తారు ఇప్పుడు, కానీ ఇంకో 4 రోజుల తర్వాత కానీ ఇస్తారు. ఏంటి దాని దాంట్లో ప్రత్యేకత ఏముంది, ప్రోగ్రామ్ చేయటంలో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు. సాధారణంగా కాలేజీలో జరిగేది ఏంటంటే, మామూలుగా క్లాసులు మొదలవుతాయి, ఇవాళ రేపు మొదలవుతాయి, వెళ్ళి పాఠం చెప్పమంటారు. నార్మల్గా చెప్పటంలో 5 యూనిట్లు ఉంటాయి, ఒక సెమిస్టర్లో కంప్లీట్ చేయాలి. మొదటి 2 యూనిట్లే 3 నెలలు 4 నెలలు 3.5 నెలల పాటు చెప్తారు. చివర 3 యూనిట్లు నెల రోజుల్లో చెప్తారు. పిల్లల్ని అడిగితే మీకు సిలబస్ అయిందంటే అయిపోయిందంటారు. ఫ్యాకల్టీని అడిగితే అయిపోయిందా సిలబస్ అంటే అయిపోయిందంటారు. కానీ వాళ్ళకి నెల రోజుల్లో 3 యూనిట్లు అంటే 3 నెలలు చెప్పాల్సింది నెల రోజుల్లో చెప్తే వాళ్ళకి చదవడానికి టైం ఉండదు, పరీక్ష బాగా రాయలేరు, అందుకని తప్పుతారు. అట్లా కాకుండా ఇప్పుడు జూలై 31వ తారీఖు అంటే జనవరి 31వ తారీఖు ఏం చెప్తారు, ఎవరు చెప్తారు, ఏ టాపిక్ చెప్తారు అనేది ముందే మీకు డిసైడ్ చేసి మీ పిల్లలకి ఇస్తారు. మీరైనా అడగచ్చు, పిల్లలకైనా అడగచ్చు. ఏ టైంలో అయినా మనం ముందున్నామా, వెనకున్నామా, కరెక్ట్గా ఉన్నామా, ఎట్లా ఉంది అని, ఏ టైం అయినా. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా చోట్ల సిలబస్ అయిపోయిందంటారు, కవర్ చేసామంటారు, పిల్లలు కూడా కవర్ అయిపోయింది అంటారు, కానీ రిజల్ట్ మాత్రం రాదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే మామూలుగా స్కూల్లో బోర్డుల మీద ఉంటుంది, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. బాగా ప్లాన్ చేస్తే సగం పని అయిపోయినట్టు అని. కానీ అది ఆచరణలోకి అవ్వాలి. అది ఇక్కడ జరుగుతుంది. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇవ్వటం అనేది. సో మూడో అంశము, వీళ్ళకి కౌన్సిలింగ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. అంటే ఈ చదువు కాకుండా ప్రతి 20 మందికి ఒక టీచరు వాళ్ళ మిగతా విషయాలు, చదువు కాకుండా మిగతా విషయాలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అది అంతా కనుక్కోవటానికి కౌన్సిలింగ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. సో అది కంటిన్యూస్గా వాళ్ళు ప్రతి వారము, మామూలుగా వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడచ్చు, కానీ ప్రతి వారం కలుస్తూ ఉండి వాళ్ళకి ఎట్లా ఉన్నారు, అసలు క్లాసులో బాగా కూర్చున్నారా లేదా, సంతోషంగా ఉన్నారా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఆరోగ్యకర సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఆరోగ్యం అదంతా సరిగ్గా ఉందా లేదా అనేది ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంది. ప్రతి 20 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. అంటే ఇది ఏంటి అంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఈ పిల్లలు రకరకాల పరిస్థితుల్లో నుంచి వస్తారు. కొంతమంది పావర్టీ వలన సరిగ్గా టిఫిన్ చేయకుండానే వస్తారు ఆకలితో. కొంతమంది అమ్మా నాన్న ఇంట్లో రోజు పోట్లాడుకుంటారు, ఆ పరిస్థితి నుంచి వస్తారు. కొంతమంది వేరే వాళ్ళతో ఏదో విభేదించి వస్తారు. రకరకాల పరిస్థితుల నుంచి వస్తారు. తెలివైన వాళ్ళే, అమ్మాయి తెలివైందే, కానీ మనసు మాత్రం బాగాలేదు, వచ్చిన పరిస్థితి మాత్రం బాగాలేదు. కానీ అప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు సరిగ్గా వినటానికి కానీ సరిగ్గా చేయటానికి కానీ ఏమీ ఉండదు. అదే సరిగ్గా గ్రాస్ప్ చేయలేరు. ఆ టీచర్ బాగా చెప్తారు, వీళ్ళు కూర్చుంటారు, పుస్తకం ఉంటుంది, నోట్స్ ఉంటుంది, పెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళేది మాత్రం మనసులోకి మాత్రం వెళ్ళటలేదు. సో ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడే కదా అన్ని చోట్ల ఇంపార్టెంట్. అందుకనే ఇది కౌన్సిలింగ్ సిస్టమ్ లేకపోవటం వలన మనం పెద్దగా అనుకుంటాం కదా, ఐఐటీల్లో ప్రతి సంవత్సరం ప్రతి ఐఐటీలో 8-9 మంది పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఐఐటీల్లో మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు పాఠం చెప్తే చెప్పచ్చు, వీళ్ళు తెలివైన పిల్లలు, తెలివైన అధ్యాపకులు కూడా కావచ్చు, వాళ్ళు సౌఖ్యంగా ఉన్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఐఐటీలో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఓపెన్గానే చెప్తున్నాను, అది
నేను దాచిపెట్టి చెప్పట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. 4-5 ఏళ్ల కిందటైతే బాగా ఐఐటి అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు ఎంతో ప్రిపేర్ అవుతారు, బాగా మంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. అట్లాంటి పిల్లలు సంవత్సరం తర్వాత రూర్కీ యూనివర్సిటీలో, రూర్కీ ఐఐటిలో మీరు పనికిరానని డ్రాప్ చేశారు. దేశం మొత్తం మీద సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్ళు మీరు పనికిరాను అని సంవత్సరం తర్వాత డ్రాప్ చేశారు. పిల్లల ప్రాబ్లం కాదు అది, వాళ్ళు ఏదో ఐ మీన్ సరైన పరిస్థితిలో లేరు, సరిగ్గా చదవలేదు, సరిగ్గా వినలేదు, సరిగ్గా చేయలేదు. అది కాలేజీ వాళ్ళు ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త అది. లేకపోతే 20 లక్షలు 30 లక్షల మందిలో సెలెక్ట్ అయిన పిల్లలు మనం ఎట్లా మంచివాళ్ళు కాదంటాం? అవునే కదా. సో అది కౌన్సిలింగ్ అంత ఇంపార్టెంట్. అది చాలామందికి అది చాలా కాలేజీల్లో అసలు లేదు, వాళ్ళకి రాదు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్, ఎట్లా చెయ్యాలి, ఏం చేయాలి అని. చుట్టుపక్కల కూడా పక్క నైబరింగ్ యూనివర్సిటీలో కూడా లాస్ట్ టైం 13 మంది పాపం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రత్యేకం ఈ కాలేజీ. ఎందుకు ఇంత ఫలితాలు వస్తున్నాయి, ఎందుకు ఇంత ప్లేస్మెంట్స్ ఇదంతా అవుతుంది అంటే దిస్ ఈజ్ ఇట్. వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారా లేదా గమనించాలి, మంచిగా క్లాసులో కూర్చున్నారా లేదా గమనించాలి, బాగా పాఠం చెప్పాలి, అది కూడా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా అయ్యేటట్టు చూడాలి. అవును. సో దీంతో పాటు ఉద్యోగాలు రావడానికి ప్రత్యేకంగా సిఆర్టీ కోచింగ్ అని సెకండ్ ఇయర్ నుంచే మొదలు పెడతారు. అంటే మామూలు యూనివర్సిటీ పరీక్ష పాస్ అవడానికి ఒకటి, రెండవది ప్రత్యేకంగా ఉద్యోగాలు కంపెనీలకు ఏం అవసరమో అవి చెప్పటం కోసం 2వ సంవత్సరం నుంచే మొదలు పెడతారు సిఆర్టీ కోచింగ్ అని. అది పటిష్టంగా అమలు చేయటం వలన, ఇన్ని చేయటం వలన సో ఇక్కడ కంటిన్యూస్గా యూనివర్సిటీ మొదటి 2-3 స్థానాల్లో ఉండటం, అట్లానే ఉద్యోగాలు కూడా రావటం జరుగుతాం. ఇది ఈ ప్రత్యేకతలు ఈ కాలేజీకి. మీరు ఇవన్నీ తెలిసి వచ్చుండ్రు. నేను ముందు చెప్పానే, ఏదో రత్తయ్య గారు కదా బాగానే చేస్తారులే అని వచ్చుంటారు. సో మామూలు స్థూలంగా ఆలోచించి ఇది ఇక్కడ జరుగుతున్నది. అందుకని మొత్తం సీట్లు మేమే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు, ఏమి ఎంటర్టైన్మెంట్ చేయలేదు, ఏమి ఏజెంట్లు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎంటర్టైన్మెంట్ అవన్నీ చాలామంది మీ ఇంటికి వచ్చి అన్నీ అడుగుంటారు. అట్లాంటి పనులు ఏమీ చేయలేదు. అయినా మీరందరూ అన్ని సీట్లు శుభ్రంగా నిండి, ఇది కారణం. అది ఊరికినే అవ్వలేదు. సో ఇన్ని కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా చేయటం వలన ఫ్యాకల్టీ కానీ, కౌన్సిలింగ్ కానీ, ప్రణాళికలు కానీ, అట్లానే ఉద్యోగాలకు సరిపడా సిఆర్టీ కోచింగ్ కానీ ఇవన్నీ చేయటం వలన ఇట్లా అయింది. సో ఈ ఉద్యోగాలు రావడానికి ఇంకా ఏం కావాలి అంటే, ఉద్యోగం రావటం అనేది మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటిది. ఏం కావాలి? మా అమ్మాయికి ఉద్యోగం కావాలి అంటే నాలెడ్జ్ కావాలి 50%. అంటే యూనివర్సిటీ కోసం పరీక్ష కోసం చెప్తాము, ఆ నాలెడ్జ్ కావాలి. దానికి తోడు కమ్యూనికేషన్ కావాలి 15%, 20% అది మ్యాటర్ అవుతుంది. దానికి తోడు టీమ్ స్పిరిట్, నలుగురితో పనిచేసే ఇది కావాలి. దానికి తోడు ఒక 10% మ్యాటర్ అవుతుంది. దానికి తోడు కొద్దిగా క్రియేటివిటీ. ఈ 4 అంశాలు కనుక డెవలప్ చేయగలిగితే ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. అంతే. మ్యాథమెటిక్స్ లాగానే. అంటే నార్మల్గా మీ అందరికీ చాలామందికి ఏంటంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టవంతులు అట్లా అనుకుంటారు. దీంట్లో అదృష్టం దురదృష్టం అట్లా ఏం కాదు. పర్ఫెక్ట్గా మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. నాలెడ్జ్ బాగా ఇవ్వాలి, అది 50%. అది మొత్తం కాదు. మీరు 99 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనుకోవటానికి లేదు. 99 మార్కులు వచ్చినా రాకపోవచ్చు, మిగతా అన్ని అంశాలు ఉండాలి. ఇంకా ఏం కావాలి అంటే కమ్యూనికేషన్ బాగుండాలి. దానికోసం మేము ప్రత్యేకంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది ఫస్ట్ ఇయర్ నేర్పుతారు. కమ్యూనికేషన్ అంటే బాగా మాట్లాడటం. ఇప్పుడు ఈ పిల్లలు చూసారు కదా, హాయిగా
సంతోషంగా బాగా మాట్లాడేస్తున్నారు. పేపర్ గీపర్ ఏం పట్టుకోకుండా మామూలుగా మాట్లాడేస్తున్నారు. అట్లా అవ్వాలి ప్రతి వాళ్ళు. అట్లా అవ్వటానికి వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియమే, కానీ వాళ్ళకి మాట్లాడుకుంటే పాపం చాలాసార్లు ఫెయిల్ అవుతారు. మొదటిసారి వచ్చినప్పుడు కాళ్ళు వణికిపోతాయి, రెండోసారి వచ్చినప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు కానీ అంత మర్చిపోతారు, మూడోసారి వచ్చినప్పుడు ముందు వెనకది ముందు చెప్తారు, నాలుగోసారి వచ్చినప్పుడు మైక్ దూరంగా పెట్టుకొని చెప్తారు, వినపడదు. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతారు. కానీ అన్నిసార్లు ఫెయిల్ అయినా వాళ్ళకి ఫెయిల్ అవటం సహజం. అదే మొదటిసారే బ్రహ్మాండంగా మాట్లాడాలని లేదు, అయినా నేర్పుతారు. సో ఆ కమ్యూనికేషను ఒక 20%, 50% నాలెడ్జి, 20% కమ్యూనికేషన్. సో మిగతాది టీమ్ స్పిరిట్, అంటే ఒకళ్ళు పనిచేస్తే ఈ ప్రపంచంలో ఏది కాదు, నలుగురితో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం ఉండాలి. దానికే ఒక 10-15%. రెండోది కొత్తగా ఆలోచించటం, క్రియేటివ్గా ఆలోచించటం. సో అది ఒక 10-15. ఈ 4 ఉంటే ఉద్యోగం వచ్చినట్టు. స్థూలంగా ఇదన్నిటిని కలిపి మీరు కానీ మేము కానీ ఏం చేయాలి అంటే, ఇప్పటిదాకా ఈ పిల్లల్ని ఏం చేశారు మీరంటే పరీక్షకు ప్రిపేర్ చేయించారు, అంతే కదా. 10th క్లాస్ పరీక్ష ప్రిపేర్ చేయించారు, తర్వాత ఇంటర్మీడియట్కి, దాంతోపాటు ఎంసెట్కి, దాంతోపాటు జేఈ పరీక్షలు, అన్నిసార్లు పరీక్షలు ప్రిపేర్ చేసాం, అంతే కదా. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి, మీరు మేము అందరం కలిసి వాళ్ళు ప్రిపేర్ చేయాల్సింది జీవితానికి ప్రిపేర్ చేయాలి, లైఫ్కి ప్రిపేర్ చేయాలి, లైఫ్కి ప్రిపేర్ చేయాలి. లైఫ్లో ఇవన్నీ అవసరం. దే హ్యావ్ టు పాస్ ఇన్ ద లైఫ్లో వాళ్ళు విజయవంతం అవ్వాలి, జీవితంలో విజయవంతం అవ్వాలి. దానికి మనం ప్రిపేర్ చేయాల్సి. ఇవన్నీ నాలెడ్జ్ అవసరం, బాగా మాట్లాడే సామర్థ్యం అవసరం, అట్లానే కొత్తగా ఆలోచించేది, కొంచెం నలుగురితో పాటు పనిచేసేది. ఇది కూడా మేము ప్రాజెక్టులు అవి పెట్టి ఈ టీమ్ స్పిరిట్ కూడా డెవలప్ చేస్తాం. ఇందుకని ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, జస్ట్ లైక్ దట్ రావు. సో అది ఈ కాలేజీ యొక్క ప్రత్యేకత. మళ్ళీ చెప్తున్నాం, ఒకటి ఫ్యాకల్టీ, ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉంటాం, రెండవది ప్లానింగ్, మూడవది కౌన్సిలింగ్ సిస్టమ్, నాలుగవది సిఆర్టీ ట్రైనింగ్, ఐదవది కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రత్యేకంగా డెవలప్ చేయాలి. వీటి వల్ల ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. సరే, ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు అందరూ చేరారు, అందరూ వస్తే ఈ హాల్ సరిపోయేది కాదు, మీకే సరిపోయింది ఇది. సో ఇది అవును, కొన్నాళ్ళ తర్వాత శ్రావణ మాసం 10 రోజుల్లో వస్తారు. ఎనీవే మంచిది, వాళ్ళందరూ వస్తే కష్టం అయ్యేది. సో అయితే మీరు పేరెంట్స్గా ఇప్పుడు ఏం చేయాలి? మేమేం చేస్తాం సార్, మీరు ఫీజు కట్టమంటే కట్టి వెళ్ళిపోతాము, అంతకంటే ఏం చేస్తాం అనిపిస్తుంది, అంతే కదా పేరెంట్స్గా మీరు చేసేది. సో అది కాదు, మీ పేరెంట్స్గా చేయాల్సింది చాలా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఈ పిల్లల్ని పరీక్షకు కాదు ప్రిపేర్ చేస్తుంది, జీవితానికి ప్రిపేర్ చేయాలి. ఏంటి చేయాలి మీ పేరెంట్స్గా? మొదటిది చేయాల్సింది ఏంటంటే, ఈ 2 నెలల నుంచి ఈ పిల్లలకి ఈ ఎంసెట్లో ర్యాంక్ రాలేదని పదే తిట్టుంటారు, రకరకాలుగా తిట్టుంటారు. మకరాళ్ళ అపార్ట్మెంట్లు వాళ్ళ మామూలు చూపించలేకపోతున్నాం, వాళ్ళకే మంచి ర్యాంక్ వచ్చింది, నీకు రాలేదు, నువ్వు అసలు హోప్లెస్, నువ్వు నాకు చెడబుట్టావు, అది ఇదని తిట్టుంటారు. ఎంత దాకా తిట్టుంటారంటే, వాళ్ళ మొదటి రోజు కదా మంచి బట్టలు కొనివ్వమంటే నీకు వచ్చిన 40,000 ర్యాంకు చాలే ఈ బట్టలు, ఇట్లా లాక్కొచ్చుంటారు. ఇంకా ఎట్లా తిట్టుంటారంటే, మనం ఏంటి రోజు ఇడ్లీ చేస్తావు, దోశ చేయొచ్చు కదా అంటే, నీకు వచ్చిన ర్యాంక్ ఇడ్లీ చాలే తిను బతుకు, అట్లా అంత భయంకరంగా తిట్టుంటారు. దయచేసి మీరు చేయాల్సింది ఈ రోజు నుంచి అది అంతా ఆపండి. ఏమి అంటే ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు వాళ్ళ దానికోసం అట్లా చెప్తారు, ఎంసెట్ వస్తేనే జీవితం, ఎంసెట్ లేకపోతే జీవితం లేదు అని. అట్లా ఏమీ కాదు. ఎంసెట్ వచ్చిన వాళ్ళే జీవితంలో సాధిస్తారు, రాని వాళ్ళు ఏమీ చేయలేరు అనేది తప్పు. నేను 100 సార్లు ప్రూవ్ చేశాను అది. ఇప్పుడు కూడా ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత కొంతమంది పిల్లల్ని పిలుస్తారు, బాగా ఉద్యోగాలు వచ్చినాయని, వాళ్ళని అడగండి ఎంత ఎంసెట్ ర్యాంక్ వచ్చింది అని. 20,000 25,000 ఉంటుంది. అవును,
ఎందుకంటే చాలాసార్లు ప్రూవ్ చేశాను అది. ఒకటి, నేను యూనివర్సిటీ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం కాబట్టి ఎవడు ఒక్కడు కూడా 1100 మందిలో ఒక్కడు కూడా ఎంసెట్ ర్యాంక్ లేదు. అందరూ ఎంసెట్లో డిస్క్వాలిఫై చేరారు. మా ఫ్యాకల్టీ అందరూ భయపడిపోయారు, ఏమవుద్దు సార్ అని. ఏమీ అవ్వదు, బాగా ట్రైన్ చేయండి, నేను చెప్తాను ఎట్లా ట్రైన్ చేయాల్సింది, ఇది పద్ధతి. వీళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి, తర్వాత వాళ్ళ ధైర్యం పెంచాలి, వాళ్ళు ఇప్పటిదాకా డిసప్పాయింట్ అయి ఉంటారు, ధైర్యం పెంచాలి, కమ్యూనికేషన్ పెంచాలి, నాలెడ్జ్ ఇట్లా చేయండి అంటే 1200 మందిలో మీరు నమ్ముతారు నమ్మరు 1000 మందికి పైన ఉద్యోగాలు వచ్చింది. ఒక్కడు కూడా ఎంసెట్ ర్యాంక్ లేదు. తర్వాత ఇక్కడ అని వైజాగ్లో 36 లక్షల ఉద్యోగాలు ఒక 40 మందికి వచ్చినాయి. దాంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని చూస్తే సుమారుగా 12 మంది 40 మందిలో వాళ్ళకి ఏ ఎంసెట్ ర్యాంక్ రాలేదు, మేనేజ్మెంట్ సీట్లో చేరారు. మేనేజ్మెంట్లో సీట్లు రక్ష కూడా రాలేదు ఎంసెట్. వాళ్ళు 36 లక్షలు ఉద్యోగం వచ్చినాయి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఎన్ఐటీలకి ఐఐటీలకి కూడా దాటిపోయారు. మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అట్లా వాళ్ళని అట్లా ప్రోత్సహించాలి. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అంటే మీకు మీ కాలేజీ వాళ్ళకి అందరికీ ఎంసెట్ ఉంటేనే జీవితం, లేకపోతే జీవితం లేదని మనసులో పడిపోయేది. అదేం కాదు. మనల్ని ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తే, ఇప్పటి నుంచి బాగా చదివిస్తే, ఇప్పటి నుంచి చేస్తే బాగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది ఈ రోజు నుంచి మానేయండి దయచేసి. మీరు చేయాల్సింది ఏంటంటే, పర్లేదు అయింది ఏదో అయింది, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు బ్రహ్మాండం చదువు, నువ్వు చదవగలవు, బాగా చదవగలవు అని చెప్పి ఎవరినైనా నిరుత్సాహపరిస్తే ఏం చేయలేరు కదా. మీ అందరికీ మహాభారతం తెలుసు. మహాభారతంలో అందరికంటే యోధుడు కర్ణుడు, ఆయన యుద్ధమే చేయలేకపోయాడు నిరుత్సాహపరచడం వల్ల. ఇంత చిన్న పిల్లల్ని నిరుత్సాహపరిస్తే నువ్వు అసలు తెలివి తక్కువ దానివి, నువ్వు చదవలేవు, నీకు ర్యాంక్ రాలేదంటే పదే అంటే వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారు. అట్లా కాకుండా నీకు పర్లేదు, శక్తి ఉంది, చదవగలవు, బాగానే చదవగలవు, మంచిగా చేయగలవు అని అంటే 10 సార్లు అంటే గ్యారంటీగా వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అందుకని ఈ రోజు నుంచి ఆ ఎంసెట్ గోళ మర్చిపోండి. మీరు అది అట్లా నిరుత్సాహంగా మాట్లాడబాకండి, ఉత్సాహంగా మాట్లాడండి. తర్వాత రెండవది, ఇంకా మీరు చేయాల్సిన తల్లిదండ్రులుగా ఎవరు మాట్లాడరు, అయినా నేను మాట్లాడుతున్నాను ఆ విషయం. ఈ పిల్లలు ఈ వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సినిమాలు చూస్తారు, వయసు అట్లాంటిది ఇదంతా. అందుకని కొంతమంది లవ్ అది అని పడిపోతారు. అంటే అది జనరల్గా ఆ వయసు నేచరు, అదేదో పెద్ద ఘోరం, పెద్ద ఇది అని అంత ఇది అక్కర్లేదు. దాంతో వాళ్ళకు ఉంటుంది కొంచెం వీక్నెస్. సినిమాలు చూస్తుంటారు, ఏవో సెల్ ఫోన్లో మెసేజ్ అవి వస్తాయి. ఆ టీనేజ్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే, ఈ సినిమాలు చూసి మీరు కూడా, పెద్దవాళ్ళు కూడా దాన్ని రచ్చ చేస్తారు. అంటే కొట్టడము, తిట్టడము, భయంకరంగా చేయటం చేస్తారు. మీరు అది ఎట్లా గమనించవచ్చు అంటే, వాళ్ళు దూరంగా చాలాసేపు గడియ పెట్టుకొని చాలాసేపు మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం ఉంది, మీకు దూరంగా మాట్లాడుతున్నారు, ఏదో ప్రాబ్లం ఉంది. సో గుర్తుపట్టచ్చు. గుర్తుపట్టిన తర్వాత దాన్ని రచ్చ చేయక్కర్లేదు. సినిమాల్లో అదే జరుగుతుంది, ప్రతి సినిమాలో అదే కదా. ఇద్దరు అమ్మాయి ప్రేమించుకుంటారు, ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోరు, వాళ్ళు ఏదో చెప్పకుండా ఏదో చేస్తారు, చివరికి ఏదో అవుతుంది. ప్రతి సినిమా అదే కదా, ప్రతి సినిమాలో అదే జరుగుతుంది. గొడవ చేయటం, అదంతా సినిమా 2 గంటల పాటు నడుస్తుంది. సో అది మనం చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అది మీరు అట్లా చేయక్కర్లేదు. సో వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళని కొద్దిగా మీ దగ్గరకు తీసుకొని మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి మీ దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి, అది నీకు అయిష్టంగా ఏమీ చేయను, నువ్వు బాగా చదువుకో, మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అయిన తర్వాత నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని మీకు యూ టు గివ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. మీరు వాళ్ళ ధైర్యం ఇవ్వాలి.
దాంతోనే అవ్వదు, మీరు చెప్పినంత మాత్రమే అవ్వదు. వాళ్ళకేంటి ఇంకా ఏం చేయాలి అంటే వాళ్ళు మీరు కొన్నాళ్ళ పాటు 15-20 రోజుల పాటు వాళ్ళు అలవాటు అయ్యేదాకా మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి తీసుకెళ్తే, షాపింగ్ వెళ్తుంటే షాపింగ్కి, సెలవు అయితే వర్క్ ప్లేస్కి అట్లా తీసుకెళ్ళి మీతో ఉండేటట్లు చూస్తే కొన్నాళ్ళకి ఆ రిలేషన్ డిస్కనెక్ట్ అవుతుంది. అది చాలా ఎఫర్ట్ పెట్టాలి. అంతేగాని దడా వాళ్ళని పోట్లాడి కొట్టి తిట్టి రూమ్లో పడేసి ఇదంతా చేస్తే ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు ఇంకా ఎదురు తిరుగుతారు, మీకు తెలియదు, ఇంకా మొండిగా అయిపోతారు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ యువర్ చైల్డ్ కదా, మన బిడ్డ కదా. సో అది చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. అదేదో అసహజమైన, మనమందరం మర్చిపోయాం మన వయసులో, అది అని చాలా ఉంటాయి, అవన్నీ మర్చిపోతాం. కానీ మన పిల్లలు మాత్రం మనలాగా చేయకూడదు అనుకుంటాం. సో దట్ ఐ డోంట్ థింక్ దట్ అది మీరు సానుకూలంగా మంచిగా వాళ్ళతో మాట్లాడి దాంతోపాటు కొద్దిగా వాళ్ళకి ఆ ప్రేమను పంచి అట్లా చేస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అది గ్యారంటీగా ఒక 10%, 15% స్టూడెంట్స్కి ఉంటుంది. అది ఎట్లా ఫస్ట్ ఇయర్ దాటిన దాకే ఉంటుంది. సెకండ్ ఇయర్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళ జీవితం, వాళ్ళు ఉద్యోగం అదంతా ఆలోచిస్తారు. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మధ్య దాకా ఉంటుంది ఈ వయసు ప్రభావం. అది చాలా తల్లి కానీ తండ్రి కానీ చాలా గమనించి వాళ్ళకి సపోర్టివ్గా, గ్యారంటీగా నువ్వు చేసింది, నువ్వు బాగా చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకో, నువ్వు ఏది కావాలంటే అది చేస్తాననే ఆ నమ్మకాన్ని కలగజేయాలి. అది చాలా పెద్ద పని, మేము కాలేజీలో చేసేదానికంటే పెద్ద పని. మీకు సాధ్యం అవటం లేదు అంటే యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద కాలేజ్ ఆల్సో. సో ఇక్కడ పెట్టలేదు, ఇంకా అంత అవసరం లేదని. నేను వడ్రమూడి యూనివర్సిటీలో అయితే 12 మంది సైకాలజిస్టులు కూడా పెట్టా. ఇట్లా ఈ కాకుండా ఏమన్నా డిప్రెసివ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయని. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అటెండ్ అవుతున్నారు, బాగానే అవుతుంది. మీకు సాధ్యం అవ్వకపోతే ఇట్లా ప్రాబ్లం ఉంది అని మీరు కాన్ఫిడెన్షియల్గా మూడో వాడికి తెలియకుండా మీకు ఎవరైతే నమ్మకం, హెచ్ఓడి ప్రిన్సిపల్ ఎవరైతే నమ్మకం, వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి అవుతుంది. అంతేకాని కొట్టి తిట్టి ఇదంతా చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు, ఇంకా మొండిగా అయిపోతారు. అది ఈ వయసులో ఇంకా మొండిగా అయిపోతారు. ఇది చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇదేమి ఒకళ్ళో ఇద్దరికి ఉండే ప్రాబ్లం కాదు. 10%, 15% పీపుల్కి ఉంటుంది. సహజం, అది చాలా సహజమైంది, న్యాచురల్ ప్రాసెస్. అదేదో మన వాళ్ళకి వచ్చింది ఈ కష్టం అంతా, మనకే దరిద్రం పట్టుకుంది అంత అనుకోక్కర్లేదు. సహజంగా అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ సీ దట్. తర్వాత మూడోది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే, అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో ఒకసారి కాలేజీకి వచ్చి హెచ్ఓడిని, ఆ కౌన్సిలర్ని కలిసి వెళ్ళండి. బాగానే అయ్యి ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేకపోవచ్చు. అయినా మీరు వస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా, ఆ పిల్లలు మా వాళ్ళు వస్తున్నారు, మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తుంది, మనం బాగుండాలి అట్లా అనుకుంటారు. అయితే మీకు రమ్మన్నా సరే రారు. మీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళినప్పుడు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. ఆ గేట్ దగ్గర చాలాసేపు నిలబడతారు, గంట సేపు, తర్వాత లోపల పంపిస్తారు, 5 నిమిషాలు చూడమంటారు. ఈ ప్రాబ్లం అంతా ఉంటుంది. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా రావచ్చు. ఆ టీచరు, ప్రిన్సిపల్ క్లాస్లో ఉంటే కొద్దిసేపు వెయిట్ చేయమంటారు, మీరు ఇంకా సేపు ఉంటే భోజనం కూడా పెడతారు. ఏమీ ప్రాబ్లం ఉండదు. అవును, ఏమీ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో అవన్నీ చూసుకోరు. బయట చేయమంటారు భోజనం, హాస్టల్ లోపల రావద్దంటారు, డైనింగ్ హాల్ లోపల రావద్దంటారు. ఈ గోలంతో అట్లాంటిది ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు వచ్చి ఒక్కోసారి నిజంగానే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక 2-3 గంటల సేపు కూర్చొని భుజం చేస్తే వాళ్ళు దే విల్ బి గుడ్, బాగా అవుతారు. అందుకని ఆ కాలేజీలో నాకు తెలుసు ఏం జరుగుతుందో. చాలాసేపటికి కానీ రానియరు. అప్పటిదాకా ఎండలో గేట్ దగ్గర నిలబడాలి. వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు చూపిస్తారు, టైం అయిందండి, క్లాసులు టైం అయింది, మీరు వెళ్ళిపోండి అంటారు. కానీ ఇంత దూరం మీరు ఏదో మంచి పొజిషన్లో ఉంటారు, ఏదో ఆఫీసరో బాగా వ్యాపారం చేసుకొని బాగా సంపాదించేది.
ఇంత దూరం రావాలా దీనికోసం ఈ 5 నిమిషాల కోసం అని మీరు వెళ్ళరు. ఏదో అట్లా ఈ 2 సంవత్సరాలు అయిపోతే సరిపోద్ది అన్నట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. మిమ్మల్ని శుభ్రంగా కూర్చోబెడతారు. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు, లేకపోతే ఇంకాసేపు ఎక్కువసేపు ఉండాలనుకుంటే ఉండి శుభ్రంగా భోజనం చేసి హాయిగా వెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. భోజనానికి డబ్బు తీసుకొని ఏం తీసుకోరు. అట్లాంటిది ఎప్పుడు 40 ఏళ్లలో ఎప్పుడు కూడా ఛార్జ్ చేయటం కానీ అట్లాంటిది చేయలేదు. దిస్ ఈజ్ ఆల్ ద కల్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. అవును. సో ఇది మీరు మూడోది చేయాల్సింది. అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళాలి. నాలుగవది ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఉంటే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. రూముల్లో ఏదో ప్రాబ్లము, ఆ పక్కన సహకరించట్లేదనో, లేకపోతే డే స్కాలర్స్ అయితే బస్సులు మా ఇంటి దాకా రావట్లేదని ప్రాబ్లము, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అవి నిజమైన ప్రాబ్లం ఉంటే వచ్చి చెప్పండి. కానీ అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఇంటికి బస్సు వెళ్తే అరగంట ప్రయాణం, గంటన్నర అవుద్ది, ఎవరికి నామలేదు. కొద్దిగా ఈ పిల్లలు 10 గజాలు నడిస్తే మంచిది ఆరోగ్యాలు. వీధిలో నుంచి ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తే కొద్దిసేపు నడిస్తే మంచిదే జరుగుద్ది కదా, మంచిదే జరుగుద్ది కదా. గుడ్ టు వాక్. సో అది. తర్వాత ఇంకోటి అట్లానే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి కొన్నిసార్లు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్. అవి మీకేమనిపిస్తుంటే 4:30 రావాలి కదా, 6:30 7 అయిపోయింది, ఇంకా పంపించలేదు, రాలేదు, గోల గోల అనిపిస్తుంది. సో అట్లా అనుకోక్కర్లేదు. వీళ్ళకి నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళకి మంచి ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషను, నాలెడ్జ్తో పాటు టీమ్ స్పిరిట్ అవన్నీ కావాలంటే. టీమ్ స్పిరిట్ అంటే కలిసి ఆడాలి, లేకపోతే కలిసి పాడాలి, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలి. నాకు ఒట్టి మార్కులు చాలే అనుకుంటే అవ్వదు. వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాలి. వీటన్నిటిలో పార్టిసిపేట్ వాళ్ళు సంతోషంగా అవ్వాలి. ఏడుస్తూ బాధపడతా అవ్వకూడదు. ఈ ప్రోగ్రామ్ 4 సంవత్సరాలు అదైతే జరిగిపోయింది ఇంటర్మీడియట్లో. ఎప్పుడు పోయినా ఏడు మొహం ఉంటుంది, ఎప్పుడు పోయినా బాధపడతా ఉంటారు. అది అవ్వకూడదు. ఈ 4 years సంతోషంగా బాగా హాయిగా జరిగిపోవాలి, బాగా జరిగిపోవాలి. కాసేపు చదవటం, కాసేపు ఆడటం, కాసేపు పాడటం, కాసేపు ఇంకా వేరే కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్ చేయటం, ఎన్నిటితో బాగా అవ్వాలి, సంతోషంగా అవ్వాలి. సో అందుకని మీకు ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయి ఇంతవరకు రాలేదేంటి, 4:30 రావాల్సింది 7:30 అయిపోయింది, ఏమైంది అని మనమే నమ్మకం ఉండదు. ఏమీ అవ్వదు. అది మీరు ఫోన్ చేయండి కాలేజీకి, కానీ పెద్దగా అరిచేస్తే వాళ్ళు భయపడిపోతారు. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కూర్చున్నారు. ఆ అమ్మాయి ఏం చేస్తున్నారు మీరు, అది ఇదని అంటే వాళ్ళు మనం ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ మనం చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం కదా అని వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు. అది కొంచెం సహకరించాల్సిన పరిస్థితి. మీరు అర్థం చేసుకోవాలి, సహకరించడం కాదు, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. సో ఇవి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. ఒకటి, ఆ ఎంసెట్ గురించి ఈ రోజు నుంచి మర్చిపోండి. రెండోది, వాళ్ళకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సానుకూలంగా ప్రేమతో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 3, అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తే హెచ్ఓడికి, కౌన్సిలర్కి వాళ్ళకి కనిపించాలండి. 4వది, ఈ ఇష్యూస్ ఉంటాయి, అది హాయిగా కూర్చొని ఏదన్నా ఉంటే వచ్చి మాట్లాడి సంతోషంగా మాట్లాడి అది ఇబ్బందులు ఏమి లేకుండా చూడండి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిస్తూ ఉంటే మీరు వాళ్ళ మీద అరిచి, వాళ్ళు మీ మీద అరిచి, ఇదంతా చివరికి ఆ పిల్లలు మర్చిపోతారు. ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయికి కదా, మామూలుగా మీరు వాళ్ళ మీద అరవగానే వాళ్ళు కూడా మీ మీద అరుస్తారు, మీ ప్రాబ్లం అయిపోతుంది. మీరు గొప్ప వాళ్ళు గొప్ప అనే ప్రాబ్లం అయిపోతుంది. అది కరెక్ట్ కాదు కదా. ఏదో ఉంటుంది ప్రాబ్లము, ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది మీరు కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకసారి మేము అడ్జస్ట్ అవ్వాలి, ఒకసారి మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన ఇష్యూస్. తర్వాత అమ్మాయిలు, మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. మీరందరూ చూస్తుంటే
ఎట్లా ఉన్నారు అంటే 7వ తరగతి 8వ తరగతి పిల్లల్లాగా సన్నగా బక్కగా ఉన్నారు చాలామంది. అసలు ముందు ఆరోగ్యం బాగా అవ్వాలి, బాగా తినండి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. బాగా హుషారుగా ఉండాలి. మీరు ఏదో నీరసంగా ఎన్ని చిన్న చిన్న పిల్లల్లా కనబడుతున్నారు. ఎందుకు అట్లా ఉండాలి? బాగా బాగా తినండి, బాగా ఆరోగ్యంగా ఉండాలి. అవును, నేనైతే అది ఎంత ఇంపార్టెంట్ అంటే, నేనైతే యూనివర్సిటీలో మేమే కాబట్టి చేసేది మొత్తం. జేఎన్టీ అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళ వడ్లమూడి యూనివర్సిటీలో ఫిజికల్గా బాగుంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా మార్కులు ఇస్తున్నాం. వాళ్ళు రోజు ఆడాలి, ఫిట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. ప్రతి 3 నెలలకి వాళ్ళని మెజర్ చేస్తాం, వాళ్ళ వెయిట్ అంతా. వాళ్ళు ఎనీమిక్గా ఉన్నారా లేదా, బ్లడ్ మీకు టెస్ట్ చేస్తే నాకు తెలుసు, మీకు మెడికల్ టెస్ట్ చేస్తే మీకు 50% 60% ఎనీమిక్గా ఉండి ఉంటారు. మీకు సరిపడా బ్లడ్ ఉండదు. అవును, నేను వైజాగ్ ఏరియాలో 10 కాలేజీలు చేశాను. 10 కాలేజీలో 70% ఆడపిల్లలకు బ్లడ్ లేదు. సరిపడా అంటే నడుస్తుంటారు, ఇదంతా జరుగుతుంటుంది. సరిపడా బ్లడ్ ఉండాలి కదా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే. బికాజ్ ఆడపిల్లలకు ప్రత్యేకంగా నెలకోసారి పోతుంది, అదంతా ఉంటుంది, బాగా మంచిది. అందుకని ప్రత్యేకం మా ఆడపిల్లల కాలేజీలో ఏం చేశారంటే, అది ఇంప్రూవ్ చేయాలి, చదువు కంటే ముందు హెల్త్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశామంటే, రోజు ఖర్జూర పళ్ళు, ఆ చెక్కి అవన్నీ రోజు తినాలి. వాళ్ళు అక్కడ పెట్టాం, ఇంత పెట్టి మీరు రోజు తినండి అని. దాంతోపాటు బస్సు ఎక్కిపోయే ముందు ఒక 400 మీటర్లు నడవాలి. పెడితే 6 నెలల్లో చాలా మంది, అందరు రాలేదు, చాలా మంది బెటర్ అయ్యారు. అది ఇంపార్టెంట్. మీకు అదంతా చెత్త గోల ఉంది. ఇంటర్మీడియట్లో భోజనం సరిగా లేదు అని పిల్లలు చెప్పుంటారు, మీరు కూడా చూసుంటారు. సరిగ్గా పెట్టచ్చు కదా అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు భోజనం కోసం కాదు కదా ఇక్కడ దాకా వచ్చింది, ఇంత దూరం నుంచి చదువు కోసం కదా అని అంటారు. నిజమే కదా అనిపిస్తుంది. కానీ వాళ్ళు బాగా చదవాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు బాగా తినాలి. ఏమవుతుందంటే బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్. మీరు ఎప్పుడైతే సరిపడా బ్లడ్ లేదో వాళ్ళకి నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, సో అది ఇసుక వస్తుంది. వీళ్ళ ఆ ఫ్లో అందంగా ఉండాలి కదా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నో మ్యాటర్, ఆ గ్లో ఉండాలి కదా పిల్లలకి, ఆ తేజస్సు ఉండాలి కదా పిల్లలకి. అది ఆరోగ్యంతో వస్తుంది. చూస్తుంటే చాలా మంది చిన్న చిన్న పిల్లలాగా కనబడుతున్నారు. మీరు పట్టించుకోరా, కాలేజీ వాళ్ళు పట్టించుకోరా. ముందు బాగా తినండి, సింపుల్. తర్వాత బాగా రెగ్యులర్గా కాలేజీకి రండి. ఆ తర్వాత అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయండి. నాకు ఇది అవ్వాలి అని గోల్ సెట్ చేసుకొని వర్క్ చేయండి. తర్వాత మీకు ఈ సిఆర్టీ క్లాసులు ఇవన్నీ అవుతాయి. దీనికి 5-6 లక్షల రూపాయల ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి. పర్లేదు. కాదండి నాకు 5-6 లక్షల రూపాయలు సరిపోదు, 10 లక్షలు 15 లక్షల ఉద్యోగం కావాలి అన్నారు అనుకోండి. అవును, అట్లా ఆశించడంలో తప్పే లేదు. ఆ 10 లక్షల ఉద్యోగం కావాలి, దానికి సరిపడా మీరు ఎక్స్ట్రాగా చెయ్యాలి. మీరు ఎక్స్ట్రాగా కోడింగ్ స్కిల్స్ అనేది నేర్పుతారు, అవి నేర్చుకోవాలి. ఇంకా ఎన్పిటిఎల్ కోర్సులని ఫ్రీగానే దొరుకుతాయి, అవి ఒక 3-4 సర్టిఫికెట్లు కూడా చేయాలి. ఈ జేఎన్టీ సర్టిఫికెట్తో పాటు ఒక 3-4 సర్టిఫికెట్లు, అంటే నేను స్వయంగా నేర్చుకునే శక్తి కూడా నాకుంది అని కంపెనీ వాళ్ళు చెప్పగలగాలి. నా సొంతంగా చేశాను ఇది. అట్లానే కోడ్ చెఫ్ అంటే వరల్డ్ లెవెల్లో ర్యాంకింగ్ ఇస్తారు, 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్. దాంట్లో నాకు 2 స్టార్ ర్యాంకింగ్ ఉంది, 3 స్టార్ ర్యాంకింగ్ ఉందని అది చేయగలగాలి. దీంతో పాటు ఒక 70-75% మార్కులు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఈ మంచి మార్కులు, దాంతోపాటు ఎన్పిటిఎల్ సర్టిఫికెట్ కోసం ఎక్స్ట్రా కోర్సులు, ప్లస్ ఈ కాంపిటీషన్లో పాల్గొనడం, తర్వాత మిగతా ఈ కమ్యూనికేషన్ అది చేస్తే మీ 10 లక్షలు 15 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఎవడు ఆపలేడు. మీరు అందుకని
ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలైందని హుషారుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలి. ఏదో చదువు అంతవరకే కాకుండా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలి. దీంతో పాటు అంటే సెకండ్ ఇయర్ నుంచి మొదలవుతాయి ఈ ఎక్స్ట్రా కోర్సులు, కాంపిటీషన్స్ అవన్నీ ఎంకరేజ్ చేస్తారు. అవన్నీ చేస్తే మీరందరూ బాగా సెటిల్ అవుతారు. తర్వాత మీకు వచ్చే ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరు కొంతమందికి నాకు కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదవాలని ఉంది, అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాము అనిపిస్తూ ఉంటుంది కదా. సో కానీ మీరు అది కొద్దిగా డీటెయిల్డ్గా ఆలోచించండి. మీరేం విచారించాల్సిన పని లేదు. బై యాక్సిడెంట్ యూఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. మీరు కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఉంటే నాకు తెలుసు సినిమాల్లోగా అందరితో అబ్బాయిలతో మాట్లాడచ్చు, కొద్దిగా ప్రేమ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఈ 4 ఏళ్ళు అట్లా హుషారు ఆ డైరెక్షన్లో వెళ్తే మీ అంతటి మీరు ఉద్యోగం తెచ్చుకోలేరు, మీ అంతటి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు. జీవితం అంతా దుర్భరంగా ఉంటుంది. మీకంటూ నిలబడలేకుండా, మీకంటూ ఒక సంపాదన లేకుండా, మీకంటూ ఇది లేకపోతే మీ ఛాయిస్ ఏమి ఉండదు అసలు. ఎవరో మీ పెద్దవాళ్ళు ఎవరినో తీసుకొస్తారు, వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అలా చేయకూడదని నేను అంటలేదు. అసలు మీ ఛాయిస్ అంటూ ఉండదు. మీకే ₹1,00,000 జీతం ఉంది, నెలకు ₹1,00,000 వస్తున్నాయని. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఛాయిస్. నీకేం కనుక్కోవాలో నీ ఇష్టం. నువ్వు ఏ ఇల్లులో ఉండాలో నీ ఇష్టం, నువ్వు ఎట్లా ఉండాలో నీ ఇష్టం. ఇట్ ఈస్ యువర్ ఛాయిస్. అంతేగాని ఈ 4 ఏళ్ళు ఈ అబ్బాయిలతో మాట్లాడటం మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది, ఇది మిస్ అయిపోయింది అంటే యూఆర్ మిస్సింగ్ ద హోల్ లైఫ్. మొత్తం జీవితాన్ని మిస్ అయిపోయినట్టు. అట్లా కాకుండా ఈ 4 ఏళ్ళు కష్టపడి ఒకే దృష్టితో, ఒకే ఫోకస్తో కష్టపడి చదువుకొని నీ కాళ్ళ మీద నిలబెడితే 15 మంది వస్తారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని. అప్పుడు ఇట్ ఈజ్ యువర్ ఛాయిస్. ఎవరు మీకు ఇష్టం అవుతారు అనేది మీ ఇష్టం. ఎప్పుడు జరుగుతుంది అది? మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు, మీరు సొంతంగా ఇదైనప్పుడు, అంతే కదా. సో అప్పుడు అందుకని 4 ఏళ్ళు ప్రేమ ఇవన్నీ ఉండద్దని నేను అంటలేదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రేమ ఇవన్నీ ఉండాలి. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇది మీరు సెటిల్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన ప్రేమించండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ముందు సెటిల్ అవ్వాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ ఇది అవ్వాలి. అందుకని నేను కో ఎడ్యుకేషన్లో నాకు సీట్ రాలేదు అని విచారంగా మొహం పెట్టి ఏదో బాధపడిపోతా, ఏదో కోల్పోయినట్టు ఉండక్కర్లేదు. ఇట్ ఈస్ అ లక్ ఫర్ యూ. బై యాక్సిడెంట్ మీరు రైట్ ప్లేస్లోకి వచ్చారు, మీకు తెలియకుండానే రైట్ ప్లేస్లోకి వచ్చారు. ఈ 4 ఏళ్ళు గట్టిగా కష్టపడి చేస్తే కనుక ఈ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. అప్పటి నుంచి మొత్తం లైఫ్ అంతా మీ ఛాయిస్ ఉంటుంది. అనాదిగా ఏం జరిగింది, 20 ఏళ్ల కిందట 10 మంది కూడా ఉండేవారు కదా ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో. సో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, చేసేవాళ్ళు 20 ఏళ్ళ పెళ్లి చేసుకొని 24 ఏళ్ల పిల్లలు కానీ ఇంకంతే అయిపోయింది జీవితం. ఏమీ లేదు తర్వాత. పిల్లలు పెంచేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు మీరు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకు అంతటి మీకు ధైర్యంగా ఉండి మీకేం కావాలో మీరు తెలుసుకొని ఏం కావాలో మీరు ఇష్టం వచ్చినట్టు చేయగలిగిన ఇది దీంతో వస్తుంది. మీరు స్థిరపడిన దాన్ని బట్టి, మీ నిలబడిన దాన్ని బట్టి వస్తుంది. అది నిలబడటానికి ప్లాట్ఫాము, ఆ ఫండమెంటల్ థింగ్ ఇక్కడ ఈ 4 ఏళ్ళు మీరు చేసుకోవాలి. అందుకని డోంట్ గెట్ వరీడ్. నాకు ఏదో కో ఎడ్యుకేషన్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలే ఉంటారు, నేను ఎవరితో మాట్లాడాలంటే ఆడపిల్లతో మాట్లాడు, ఏమీ అవ్వదు. మీరు ఈ 4 ఏళ్ళు కనుక ఎంజాయ్ చేస్తే 40 ఏళ్ళు కష్టపడాలి. సింపుల్. ఈ 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. అంతే, సింపుల్. ఈ 4 ఏళ్ళు బాగా ఫోకస్డ్గా చేసి కష్టపడితే 40 ఏళ్ల పాటు మీకు బ్రహ్మాండంగా అన్నీ అవుతాయి. దట్స్ ఇట్. సో అందుకని మరొకసారి మీ అందరికీ
ఇక్కడ చాలా నమ్మకంతో మీ బిడ్డలు చేర్చినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ టు ఎవరిబడి.